దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యానికి లోబడి ముందుకు సాగిపోవడానికే పిలువబడ్డాం, కానీ దేవుణ్ణి మనం ఏం చేయకూడదు చెప్పండి? శోధించకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా అపవాది వచ్చి, నీవు ఈ దేవాలయం శిఖరం మీద నుండి కిందకి దూకేసాయి, నీ దూతలందరూ వచ్చి నేను ఏం చేస్తారు? నేను కాపాడతారు అనగానే, చాలా మంచి సలహా ఇచ్చావు సాతానా అని చెప్పి యేసుప్రభు దూకేశారా? ఆ సందర్భంలోనే యేసుప్రభు ఇదే లేఖనాన్ని కోట్ చేశారు. Deuteronomy chapter 6:16, నీ దేవుడైన ప్రభువు నువ్వు ఏం చేయకూడదు? శోధించకూడదు. యేసుప్రభు దూకేయగలడు. ఆయన దూకేస్తే ఆ దేవదూతలు వచ్చి యేసుప్రభుని కాపాడగలరు. కానీ యేసుప్రభు ఎందుకు ఆ పని చేయలేదంటే, ఐ డోంట్ వాంట్ టు టెస్ట్ మై గాడ్. దేవుణ్ణి శోధించకూడదు అనే మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. చాలామంది ఈ రోజుల్లో భక్తి జీవితంలో దేవుని శోధించే ప్రక్రియలు ఎక్కువ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. కుటుంబ జీవితంలో కావచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో కావచ్చు, జీవన యాత్రలో చాలా విషయాల్లో దేవుణ్ణి టెస్ట్ చేస్తుంటారు చాలామంది. ఆ టెస్టింగ్ ఎలాంటిది అంటే, నువ్వు కనుక ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోయి అంటే నువ్వు దేవుడు కాదు అన్నట్టుగానే. నాకు ఈ రోగం వచ్చింది, రేపు సాయంకాలం లోపల ఈ రోగం తగ్గిపోవాలి, అలా తగ్గకపోతే నువ్వు దేవుడువు కాదు అని కొంతమంది కంక్లూజన్కి వచ్చేసేవాళ్ళు ఉంటారు. నాకు బిడ్డలు లేరు కాబట్టి నీ సన్నిధికి ఒక 7 వారాలు వస్తాను నేను, 7 వారాల్లో కనుక నాకు అద్భుతం జరగకపోతే నువ్వు దేవుడవు కాదు అనే కంక్లూజన్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడని నమ్మ ఆయన దగ్గరికి వచ్చామా, లేదా ఆయన అద్భుతాలు చేస్తేనే దేవుడని నమ్ముతున్నామా? చెప్పండి ఆ మాట. మీకు అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? దేవుడిని దేవుడు అని నమ్మి వచ్చామా, లేకపోతే ఆయన అద్భుతం చేస్తేనే దేవుడిని రుజువుపరచబడతాడా? ఆయన ఆల్రెడీ దేవుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన స్వభావంలో ఎప్పుడు ఏమి రాదు? మార్పు రాదు. గాడ్ ఈజ్ సావరెన్. ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు, ఆయన ఔన్నత్యము, ఆయన మహోన్నతమైన అనుభవాలు ఎప్పటికీ మారవవి. దేవుడు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. ఆయన అద్భుతం నీ జీవితంలో కొన్నిసార్లు జరగచ్చు, లేదా ఆయన సంకల్పాన్ని బట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నీ జీవితంలో అద్భుతం జరగలేదు అని చెప్పి దేవుడుగా కాకుండా పోడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.